ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. కాయ్ రాజా కాయ్ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసి ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసేసాం. మీరు ప్రతి క్వశ్చన్ కి టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేసి బజర్ కొట్టి చెప్పాలి. అండ్ మీరు ఏ ఆన్సర్ అయితే గెస్ చేస్తారో దాని మీద మీ దగ్గర ఉండే డబ్బుల్ని బెట్టింగ్ చేసుకోవచ్చు. ఎంతైనా కరెక్ట్ అయితే అది 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పోతుంది. అండ్ అవతల టీం వాళ్ళు యువతల టీం గెస్ చేసేస్తే అది కరెక్టా రాంగా అని కూడా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. రైట్ అయినట్టయితే డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఓకే, మీ డబ్బులు తీసుకొని ఇలా రండి. మీరు కూడా మీ డబ్బులు తీసుకొని ఇలా రండి. జబర్దస్త్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 5,37,000. రాజు యాదవ్, మిస్టర్ సీను మీ దగ్గర 7,59,000 ఉంది. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎలాంటి చోట ఎక్కువగా అటెన్షన్ కోరుకుంటారు? 1 ఫంక్షన్ లో, 2 గుడిలో, 3 ఆఫీస్ లో, 4 కాలేజ్ లో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎలాంటి చోట ఎక్కువగా అటెన్షన్ కోరుకుంటారు? ఫంక్షన్ లో, గుడిలో. అండ్ ఎస్ రాజు యాదవ్ వాళ్ళు చెప్పండి ఆన్సర్. కాలేజ్ లో ఎక్కువ అటెన్షన్ కోరుకుంటారు. ఓకే, ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs పెట్టండి. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ అండి. రాంగ్. ఎంత పెడతారు? 50,000 పెడుతున్నాం. ఇటేమో 2 లక్షలు, ఇటేమో 50,000. సరే చూద్దాము రైటా రాంగా. మీరు పెట్టిన 2 లక్షలు పోయాయి. యాక్చువల్లీ రైట్ ఆన్సర్ ఇస్ ఫంక్షన్స్ లో మీ 50,000. 50,000. సెకండ్ క్వశ్చన్, ఎలాంటి విషయాలు విన్నప్పుడు మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం? 1 మనకన్నా చిన్నవారికి పెళ్ళయింది అన్నప్పుడు. 2 చిట్టీలు పెట్టి రాసిన ఫెయిల్ అయినప్పుడు. 3 లైన్ వేసిన అమ్మాయి అన్నయ్య అన్నప్పుడు. 4 లైన్ లో కౌంటర్ వరకు వెళ్ళాక టికెట్స్ లేవు అన్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి విషయాలు విన్నప్పుడు మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాము? మనకన్నా చిన్నవారికి పెళ్ళయింది అన్నప్పుడు. చిట్టీలు పెట్టి రాసిన ఫెయిల్ అయినప్పుడు. రాజు యాదవ్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, బట్ ఐ విల్ గో విత్ ఆప్షన్ బి. చిట్టీలు పెట్టి రాసిన ఫెయిల్ అయినప్పుడు ఎంత పెడతారు? 3 లక్షలు. ఓకే, వాళ్ళు రాంగ్ ఆన్సర్ అని 2 లక్షలు. చూద్దాము చిట్టీలు అవునా కాదా. రైట్ ఆన్సర్. మీ 2 లక్షలు బాయే, మీకు 9 లక్షలు వచ్చాయి. కొన్ని సార్లు అలా జరుగుతుంటాయి. నేను అప్పటికి చెప్పా. ఏం చెప్పావు? అప్పటికి ఒక కట్ట పెట్టమని. సరే ఇప్పుడు చెప్పండి. నీకు ఎందుకు అంత కంగారు? పట్టుకెళ్ళి మొత్తం పెట్టేసేవు. చెప్పినటువంటి మాట ఎందుకు పెట్టి సేవలు డబ్బులు మొత్తం? బాబు ఏంటి చెప్తే అంటాడు ఏంటండి. సరే ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఏముంది అక్కడ చూసి చెప్పు, అప్పుడు మేము వింటాం. సరే అయితే 3వ క్వశ్చన్ ఏంటంటే, అమ్మో నెక్స్ట్ క్వశ్చన్, అబ్బాయిలు సైట్ లేకుండా సరే ఎలాంటప్పుడు కళ్ళ జోడు పెట్టుకుంటారు? 1 బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. 2 అమ్మాయిలకి లైన్ వేసేటప్పుడు. 3 ఫోటోలు తీసుకుంటున్నప్పుడు. 4 తన చూపు తెలియకూడదు అనుకున్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు సైట్ లేకుండా సరే ఎలాంటప్పుడు కళ్ళ జోడు పెట్టుకుంటారు?
బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, అమ్మాయిలకి లైన్ వేసేటప్పుడు, నీకన్నా ముందు నొక్కేసాడు, నువ్వే చెప్పు, నిజం చెప్పు. అక్కడే కండలేదాడు చేతిలోని. ఇలా అనడం కాదు, ఇలా నొక్కాలి. కాదు ఏటో దాన్ని ఏటో ముట్టుకుంటున్నాడు, కరెంట్ షాక్ కొట్టినట్టు. నొక్కచ్చు కదా గట్టిగాని. నువ్వు నొక్కు ఇక్కడ ఆ, నేను- సరే చెప్పండి. ఆప్షన్ డి ఆర్ ఆప్షన్ ఏ. అలా 2-3 చెప్పొద్దు, ఒకటి చెప్పు. ఓకే, యూనివర్సల్ గా ఏదంటే ఆప్షన్ ఏ అవ్వచ్చు. ఆప్షన్ డి అనేది ఆప్షన్ డి. తన చూపు తెలియకూడదని, తనకి చూపు లేదని అటు వెళ్ళి చూస్తున్నాడు దగ్గరగా. సీను చెప్పు. ఆప్షన్ డి. ఆప్షన్ డి అంటే తన చూపు తెలియకూడదు అనుకున్నప్పుడు ఎంత పెట్టారు? 2 lakhs పెట్టండి. ఓకే, రాంగ్ 5 లక్షలు. వద్దు, వద్దు. పోతే ఒకటిసారి పోతే వస్తే ఒకటిసారి వస్తాయిరా. జీవితంలో రిస్క్ చేయాలరా, రిస్క్ చేస్తేనే రాసుకుంటారు. పెట్టు ఇక్కడ. అది. ఒరే కరెక్టే రా అని చెప్పింది. వస్తే మొత్తం వస్తే లేకుండా మొత్తం పోతాయి. ఏం చేస్తావు రా పైసలు? మీ టీం ఇటు. ఇగో ఇది కూడా పెట్టు. ఐటీ పెట్టు. 2 లక్షలు. రాంగ్ చైన్. రాంగ్ చైన్ కదా, లాంగ్ చైన్. ఓకే చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఓకే, మీరు పెట్టిన 2 లక్షలు పోయాయి. మీరు పెట్టినటువంటి 5 లక్షలు పెట్టుంటే బాగుండేది. అయిపోయింది, అదేగా ఇన్లే. మీకు 4 లక్షలు వచ్చాయి. అండ్ దానితో పాటుగా సన్నీ తన చైన్ పెట్టాడు కాబట్టి ఇది కూడా మనకి డబుల్ అవ్వాలి. ఆ బ్రేస్లెట్ కూడా ఇచ్చేది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చాలా మంది 10వ తరగతి విద్యార్థులు ఏ సబ్జెక్ట్ కి భయపడతారు? 1 గణితం, 2 హిందీ, 3 తెలుగు, 4 సాంఘిక శాస్త్రం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది 10వ తరగతి విద్యార్థులు ఏ సబ్జెక్ట్ కి భయపడతారు? గణితం, హిందీ. ఓకే, మీరే బజర్ నొక్కారు. గణితం. ఎంత పెడతావు మ్యాథ్స్ మీద? 9 lakhs. yes. సో మీ దగ్గర 59,000 ఉంది. మీరు 9 lakhs పెట్టేశారు. వీళ్ళది రైటా రాంగ్? మ్యాథ్స్ రైట్ అని 2 లక్షలు పెడతాం. ఓకే, మ్యాథ్స్ రైట్ అని 2 లక్షలు. వీళ్ళేమో 9 lakhs పెట్టారు. ఒకవేళ ఇది పోతే టోటల్ గా ఇప్పటి వరకు గెలుచుకుంది పోతుంది. ఓకే, పోనీయండి అమ్మా. మ్యాథ్స్ అందరు కొంప ముంచుతుందా, బతికిస్తుందా? రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్.